దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటినే. చాలండి. అదేవిధంగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించబడిన తన పిన్న తండ్రి అయిన అబిగయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరియు ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయన నేటి ఆదివారపు సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని నాయన ఇప్పటి వరకు నా తండ్రి క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పాటల ద్వారా నీ నామ ఘనతకు మహిమ తెచ్చుకున్నారు. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. నాయన అదిగో మేము ఇక్కడ చిన్న మందగా కూడుకుని ఉన్నాం ప్రభువా. నాయన మేము నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు, ఈ వాక్యాన్ని మేము చదువుకుని ఉండగా నా తండ్రి, నిశ్చయముగా చదవబడిన వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సదులో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ రాత్రి కాల సమయంలో చదవబడిన ఈ వాక్య భాగములను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ప్రభువా మా ఆత్మీయ జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా
నాయన అదుగు నా తండ్రి, మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను ఓ బయటకు పారదోలి మీరు మహిమ పొందమని ఈ చదువులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. నాయనా నీ వాక్యం అనే పస్కాను మీరే మాకు విరచి వడ్డించమని ఈ చదువులో ప్రార్థిస్తున్నాను ప్రభు. దినాల్లో ఇశ్రాయేలీయులు ప్రభువా ఓ అర్ధరాత్రి వాళ్ళు పస్కాను భుజించిరేని నీ వాక్యంలో రాయబడింది. ఆమేన్. నిశ్చయముగా నా ప్రభువా ఓ 2000 సంవత్సరాల క్రితము ఓ మీరు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఓ నా శరీరము తిని నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసులని నాయనా నీ వాక్యములో రాయబడింది. ఓ నిశ్చయముగా నిజమైన పస్కాగా నువ్వు అర్పించబడ్డావు ప్రభువా. ఆమేన్. ఈ చివరి దినాల్లో ఓ నాయన పెళ్లి కుమార్తెకు ఓ నిజమైన పస్కా, నిజమైనటువంటి నాయన వాక్యపు నాయన జీవము నాయన క్రీస్తు బ్రహ్మ ద్వారాను, క్రీస్తు తామసు ద్వారా నాయన మీరు మాకు ఓ నాయన తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నాయన ఓ ఈ చివరి దినాల్లో ఈ గొప్ప సందేశములలో ప్రభువా నాయన మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం. ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి ప్రభు. ఈ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి కార్యములను, ప్రతి దెయ్యపు కార్యములను, ప్రతి దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించి లేపరుస్తాను. ఆమేన్. ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మణుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మాశిష్ట గారి గృహంలో ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ దినమున ప్రియులారా చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి ఆ అవకాశము ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది నిరుత్సాహముతో, నిస్సుముఖులలో వాళ్ళు ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియులారా కేవలము ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు మంచి సమయాన్ని, గొప్ప సమయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చే ఈ సమయాన్ని మనము వృధాగా పోగొట్టుకోకూడదు. చాలామంది ఈ సమయాన్ని, ఈ గడియను ప్రియులారా ప్రజలు దేవుడి సన్నిధిలో గడపకుండగా ఎంతో ఈ సమయాన్నంతా కూడా లోక సంబంధమైనటువంటి కార్యాల కోసము హెచ్చించి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినుటకు, పాటలు పాడుటకు, సాక్ష్యాలు చెప్పుటకు ప్రియులారా ఏదో ఒక పార్ట్ టైం లాగా కేవలము ఒక ఆదివారం మాత్రమే అన్నట్టుగా ఒక 2 గంటలు లేదా ఒక 3 గంటలు అన్నట్టుగానే ఈనాడు క్రైస్తవ ప్రపంచము ఆ విధంగా ఉంటుంది. కానీ ప్రియులారా ఆ విధంగా ఉండకూడదు. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మనస్సులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కేవలము
ప్రభు మీదనే మన యొక్క మనసు ఉండాలి. ఆయన మీదనే మనం ఆనుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మీదనే మనం ఎల్లప్పుడూ మన మనస్సును కేంద్రీకరించవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లోకస్తులైతే ఈ సమయంలో ఎంతో ఆనందంతో సినిమా చూసేవాళ్ళు సినిమాలు, ఓ పార్కులకి వెళ్ళేవాళ్ళు పార్కులకి, ఏమండి ఓ రకరకాలుగా పబ్బులకి వెళ్ళే వాళ్ళకి పబ్బులు. చూడండి, ఈ లోక సంబంధము అయినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అవి కేవలము 1 గంట 2 గంటలు మాత్రమే మనిషికి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా వాటి వల్ల మనిషికి ఏ మాత్రము కూడా ప్రయోజనం లేదు. ఏ మాత్రము కూడా ప్రయోజనం లేదు. ఒక సినిమా బహుశా 2.5 గంటలు, అది కేవలము కల్పితం. అది ఒక సినిమా అనేది ఒక కల్పితం. అది కల్పితమైన దాన్ని చూచి ప్రజలు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు, ఉత్సహిస్తున్నారు, ఆనందముతో కేరింతలతో ఓ వాళ్ళు మనసుకొచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజున. అది కేవలం ఒక కల్పితము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పబ్బులు చూడండి, స్త్రీలకి వారికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఓ ఆ పబ్బులో స్త్రీలే ఉండరు, పురుషులు కూడా ఉంటారు. తాగేవాడు తాగుతుంటాడు, తినేవాడు తింటా ఉంటాడు, డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రియులారా, అది ఒక భయంకరమైనటువంటి కార్యాలు. అవి పార్కులు చూడండి, భయంకరంగా ఉంటున్నాయి ఈరోజు పార్కులు. ప్రియులారా, ఎక్కడ చూసినా కూడా ఈ లోకము భయంకరమైనటువంటి నాశన కూపంలోకి వెళ్ళిపోతా ఉంది. భయంకరంగా ఈ లోకమంతా కూడా దేంట్లోకి వెళ్ళిపోతుంది? నాశన కూపంలోకి. ఈ లోకము అపవాది చేతిలో ఉందని వాక్యంలో రాబడి. ఈ ప్రపంచము అపవాది స్వాధీనంలో ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా అపవాది చేతిలోనే ఉన్నది. అపవాదే ఈ ప్రపంచాన్ని ఈ రోజున నడిపిస్తున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను నడిపించేది అపవాదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి భయంకరంగా లోకంలో ఉంటున్న మనము ప్రియులారా, ఒక చిన్న మందగా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచము కూడా ఈనాడు లోకములో కలిసిపోయింది. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు పబ్బులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మంది క్రైస్తవులు పబ్బులకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, థియేటర్లకి. ఎంతో మంది క్రైస్తవులు పార్కులకి వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ ఒక క్రైస్తవుడికి తగినటువంటి కార్యాలు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాటికి దూరంగా ఉండమంటున్నాడు. ఆయన లోకములో నుంచి నేను మిమ్మల్ని వేరు చేశానంట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నేను మిమ్మల్ని నడిపించానంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శాపములో నుండి, మరణములో నుండి నిత్య జీవములోనికి నేను మిమ్మల్ని నడిపించానని చెప్తున్నాడు ఆయన. మరి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప వాక్యపు వెలుగులోనికి, అంత గొప్ప దేవుని యొక్క శక్తి సామర్థ్యములోనికి నడిపించబడినటువంటి మనము మరలా ఆ తుచ్చమైనటువంటి ఆ యొక్క రోతమైనటువంటి కార్యాల్లోకి మళ్ళా తిరిగి వెళ్ళటం ప్రియులారా ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు లోకమంతా కూడా ఎక్కడో లేదు, క్రైస్తవ సంఘములోనే లోకం ఉన్నది. లోకములోనే క్రైస్తవ సంఘం ఉన్నది. లోకము క్రైస్తవ సంఘము రెండు కూడా ఏకమైపోయినాయి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకము క్రైస్తవ సంఘము రెండు కూడా ఏకమైపోయినాయి. అసలు ఈరోజు క్రైస్తవుడు ఎవడో లోకస్తులు ఎవడో అర్థం కావటం లేదు. అవునా? ఆ విధంగా ఉంటున్నారు.
ఈరోజు క్రైస్తవులు ఎవరో అర్థం కావట్లా, లోకస్తులు ఎవరో అర్థం కావటం లేదు. ఎందుకని? లోకస్తులు క్రైస్తవులు కలిసిపోయినాయి. వారికి వీరికి వ్యత్యాసం కనబడటం లేదు. వారికి వీరికి, లోకస్తులకు క్రైస్తవులకు వ్యత్యాసము కనబడటం లేదు. ఇది వరకు నా చిన్నతనంలో ప్రియులారా, క్రైస్తవులు, ఆ స్త్రీలు కానీ ఆ పురుషులు కానీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు క్రైస్తవులు రా, దేవుని నమ్ముకున్న వాళ్ళు రా, దేవుని బిడ్డలు రా అనేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు ఆ మాట ఎవరి నోటైనా ఇందామా అనుకుంటే ఎవరి నోట ఆ మాట రావట్లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకనంటే అంతగా క్రైస్తవ సంఘము లోకములో ఇమిడిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సియోను కుమారి యొక్క అలంకరణ, దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము సియోను కుమారి యొక్క అలంకరణ. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, మనం చదివాం 2 వాక్యాలు మనం చదివాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 వచనాలు, 7-8 వచనాలు మనం చదివాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, 8వ వచనం కూడా ఒకసారి చదవండి. 7-8 మరలా చదవండి. మరియు అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది అని రాయబడింది. ఆ సిద్ధపరచుకునే దగ్గర అలంకరించుకుని ఉన్నదని పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన భార్య తనను తాను అలంకరించుకుని ఉన్నది. అక్కడ ఏం రాయబడిందంటే సిద్ధపరచుకుని ఉన్నదే నేను రాయబడింది. సిద్ధపరచుకున్నదన్నా అలంకరించబడిందన్నా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక సియోను కుమారి యొక్క అలంకరణ, దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భార్య అంటే సియోను కుమారి. ఆయన సియోను కుమారి అనగా ఆయన భార్య, ఆయన యొక్క వధువు, క్రీస్తు యొక్క వధువు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే గత ఉదయకాల సమయంలో కూడా మనం చదివాం, సియోను కుమారి ఉత్సహించుము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీ రాజు నీతిపరుడును. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును
దీనుడై గాడిదను గాడిదను గాడిద పిల్లను గాడిద పిల్లను ఎక్కి ఎక్కి నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సియోను కుమారి ఏమంటున్నాడు? సియోనుకు నివాసులారా, ఏమంటున్నాడు ఆయన? బహుగా సంతోషించు. బహుగా సంతోషించుడి. ఆమేన్. హల్లెలూయా. నీ రాజు దేనికి వస్తున్నాడో తెలుసా? నీవు అలంకరించుకోవాల్సినటువంటి వాటన్నిటిని కూడా నీకు ఇవ్వడానికి ఆయన. ఆమేన్. హల్లెలూయా. డోరుడి గారు హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో మనం చదివాం ఇప్పుడు ఎస్తేరు గ్రంథములో. ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క రాజు అహష్వారోషు రాజు, ఆయన 127 సంస్థానాలకి అధిపతి రాజుగా ఉన్నాడు. ఆయన 127 సంస్థానాలు, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు మొత్తము ఎన్ని దేశాలు అని అంటే 127 దేశాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 127 దేశాలు కూడా ఈ అహష్వారోషు రాజు చేతిలో ఉన్నాయి. ఆయనే పరిపాలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయనకు పెళ్ళయింది, ఆయనకు భార్య ఉన్నది. ఆయన భార్య పేరు వస్తి, మంచి అందగత్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వస్తి ఈ యొక్క అహష్వారోషు రాజు ఈ 127 సంస్థానాలకు ఉన్నటువంటి అధిపతులను, రాజులను, మంత్రులను పిలిచి వాళ్ళకి విందు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ కూడా ఆ విందులో పాల్గొన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా విందులో పాల్గొన్నారు. పాల్గొని ప్రియులను గమనించండి, అందరూ కూడా ఆయన ఇచ్చిన ఆ రాజు ఇచ్చినటువంటి విందులో పాల్గొంటున్నారు. అప్పుడు రాజు అహష్వారోషు రాజు ప్రియులారా గమనించండి, వస్తిని కూడా పిలిచాడు. వస్తిని పిలిచినప్పుడు వస్తి ఆ రాజు విందుకు రావడానికి ఏం చేసిందంటే తృణీకరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసింది? తృణీకరించింది. ఎప్పుడైతే రాజు యొక్క మాటను వస్తి తృణీకరించిందో, ఇప్పుడు రాజు ఎవరు అని అంటే 127 సంస్థానాలకు ఆయన రాజు. ఆయన మరి రాజు మాట భార్య రాణి వినాలా లేదా? వినాలి. ఆయన పిలిచినప్పుడు రావాలి. కానీ ఆమె రాజు మాటను తృణీకరించింది. చూడండి, రాజు మాటను తృణీకరించింది అని అంటే ఆ 127 దేశాల యొక్క దేశాలకు కూడా అది ఎంతో అవమానకరముగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా, రాజు మాటే వినప్పుడు ఇంకా ఒక సామాన్యమైనటువంటి మనుషుల యొక్క మాట ఆ రాణి ఏమింటుంది? వింటుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా వినదు. కనుక ఇప్పుడు రాజు ఏం చేసినాడంటే వెంటనే ఆమెను రాణిగా ఏం చేసినాడంటే తృణీకరించేశాడు. ఆమెను హల్లెలూయా. రాణిగా ఏం చేసినాడు? తృణీకరించాడు. తృణీకరించి ఇప్పుడు వెంటనే మళ్ళీ రాజు ఏం చేసినాడంటే నాకు మరలా ఒక రాణిని సిద్ధపరచమన్నాడు. అప్పుడు ఆ కోట, ఏ కోట అది? షూషాను కోట. షూషాను కోటలో ఉన్నటువంటి యవనస్తులందరినీ రాజనగరానికి పిలిపించాడు. కన్యకలందరినీ పిలిపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆ 2వ అధ్యాయంలో కూడా మీరు దాన్ని చదువుతూ ఉంటారు అక్కడ. చూడండి, అప్పుడు ఆ కన్యకలందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు అని అంటే హేగే దగ్గరకు వస్తున్నారు. హేగే దగ్గరకు వస్తున్నారు. హేగే ఇచ్చినటువంటి అలంకరణ తీసుకుని పోతా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి ఆ కన్యకలందరికీ ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు. అలాగనే ఎస్తేరు కూడా వచ్చింది.
ఎస్తేరు కూడా వచ్చి ఎస్తేరు కూడా ఆమె హేగే ఇచ్చినటువంటి అలంకరణ తీసుకుంది, రూమ్కి వెళ్ళింది. ఆ రూమ్లో ఆమె ఏం చేయబడుతుందంటే అలంకరించుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇదంతా కూడా మనకు ఒక పాత నిబంధనలో ఒక మాదిరి, ఒక ఛాయగా దేవుడు అక్కడ ఉంచిపెట్టాడు. ఆయన ఊరికనే ఎస్తేరును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కేవలము ఎస్తేరు గురించి ఎందుకు రాయబడిందంటే జరగబోయేటువంటిది ఒక నిజములో ఒక నిజమైన కార్యము జరగబోతుంది. ఒక నిజమైనటువంటి కార్యము జరగబోతుంది. ఆ నిజమైన కార్యానికి ఇక్కడ ఎస్తేరు ఎలా ఉన్నదంటే ఒక నీడగా, ఒక ఛాయగా ఆమె మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చదివిన వాక్యములో ఈ యొక్క ఎస్తేరు అంట హేగే ఇచ్చిన అలంకరణ కాక వేరే అలంకరణ ఆమె చేసుకోలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హేగే ఇచ్చిన అలంకరణ కాక మరి ఏమీ కూడా ఆమె కోరలేదు అంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బెనహాన్ చెప్తున్నాడు అక్కడ ఆమె గురించి. ఏం చెప్తున్నాడు అని అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము అనే సందేశంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనము దాన్ని తరువాత కనుగొంటాము. ఆ ఎస్తేరు మళ్ళీ ఆమె రాజు ముందుకు తనను తాను కనపరుచుకున్నటకు, ఆమె తనను తాను సిద్ధపరచుకున్నటకు వారామెకు ఈ స్థలములలో ఒక చోటు ఉంచారు. ఓమై, ఆమె దానిని లోకము వంటి అలంకరణను, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, తిరస్కరించినది. ఆమె దాన్ని ఇష్టపడలేదు. ఆమె ఉన్న విధముగానే రాజు వద్దకు వెళ్ళగోరినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు ఒక స్థలం ఇచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ స్థలాన్ని దేనికి ఇచ్చారు అని అంటే అలంకరించుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. అంటే అలంకరించుకోవడం అంటే ఇంకా అక్కడ ఏముంటారు, చెలికెత్తులు ఉంటారు. నా రాజు యొక్క నగరంలో ఆమెకు కొంతమంది మళ్ళీ చెలికెత్తులు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కన్యకలందరూ కూడా ప్రియులారా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలంకరించుకొని రాజు సన్నిధికి వాళ్ళు వెళ్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎవ్వరు కూడా రాజు యొక్క మనసును ఆకర్షించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది కన్యకలు వెళ్ళారు. అక్కడ ఆ 10 మంది కన్యకలలో ఎస్తేరు ఒకటి. వెళ్ళినటువంటి 9 మంది కూడా ఎవరు కూడా ఆమెను, రాజును, ఆయన యొక్క మనస్సును ఆకర్షించలేదు. కానీ ఒక ఎస్తేరు మాత్రమే రాజు యొక్క మనస్సును ఏం చేసిందంటే ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బెనహాం ఏం చెప్తున్నాడంటే, ఈ దినమున ఉన్న సంఘములు లోకములోని వారి వలె ప్రవర్తించగోరుచుతున్నారు. మనం చెప్పుకున్నాం కదా, గత ఉదయకాలంలోనే చెప్పాను నేను. ఈరోజు క్రైస్తవ సంఘం అంతా కూడా ఎలా ఉన్నారు? లోకములో. ఈరోజు క్రైస్తవ సంఘములో ఏం చేస్తున్నారు? హైబ్రోస్ చేపించుకుంటున్నారు సంఘాలు, స్త్రీలు. ముఖాలకు రంగులు పూసుకుంటున్నారు, పెదాలకు లిప్స్టిక్స్ రాసుకుంటున్నారు. ఏమండి, స్త్రీలు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు ఈ రోజున. చూడండి, అంటే లోకములో ఉన్నదంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉందనంటే క్రైస్తవ సంఘములో. అందుకే దేవుడు క్రైస్తవ సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ సంఘము లోకములోని వారి వలె ప్రవర్తించగోరుచున్నారు. లేక కారణము మనము పెద్దవారు అనుకుంటున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారంట? మేం పెద్దోళ్ళమి, మేము గొప్పోళ్ళమి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి.
ఏమున్నాయి లోకంలో? ఏమున్నాయి? మంచి మంచి కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులకి లోకములో వాళ్ళు కట్టుకోవడానికి మంచి మంచి విలువ కలిగినటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు ధరించుకోవడానికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి, మంచి మంచి ఆభరణాలు ఉన్నాయి. క్రైస్తవులు ధరించుకోవడానికి ప్రియులారా గమనించండి, అంటే వారు కోరిన విధముగా, వారు నచ్చిన విధముగా ఉండడానికి వాళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక పండుగ వచ్చింది అనుకోండి. ఒక పండుగలో ఒక క్రైస్తవ వాళ్ళను మనం చూడండి, వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎంతో విలువ కలిగినటువంటి వస్త్రాలు, విలువ కలిగినటువంటి ఆభరణములు, విలువ కలిగినటువంటి ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క అలంకరణ అంతా కూడా ఎలా ఉంది అని అంటే విలువ కలిగిన, అంటే ఎంతో వాళ్ళు వేసుకున్న వస్త్రాల్లో విలువ, వాళ్ళు ధరించేటువంటి ఆభరణముల్లో విలువ, వాళ్ళు వచ్చే వాహనాల్లో విలువ, వాళ్ళు ఉంటున్న ఇల్లులో విలువ, అంటే ప్రతి దాంట్లో అంటే వాళ్ళు తనను తాను ఏం చేసుకుంటున్నారంటే చూపించుకుంటున్నారు, మేము ఇంత గొప్పవాళ్ళమే అని. దేని ద్వారా? అలంకరణ ద్వారా. దేని ద్వారా అండి? అలంకరణ ద్వారా మేము ఇంత గొప్పవారమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణము మనము పెద్దవారు అనుచున్నారు. దేవుడు అన్నాడు, ఒకప్పుడు వారు చిన్నవారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకప్పుడు వాళ్ళు చాలా తగ్గించుకుని ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు చాలా వినయముతో, విధేయతతో, భక్తితో, సాత్వికముతో, ఆమేన్ హల్లెలూయా, ఏమండి, ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గొప్పవాళ్ళుగా అయిపోయారు. ఇప్పుడు ఏమైపోయారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఎంత గొప్పవారో చూపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 మందిలోకి వాళ్ళ వస్త్రాలు ఉంటున్నాయి. చూడండి, ఇంకా క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు వారు చిన్నవారుగా ఉన్నారు, అప్పుడు వారు ఆయన్ని సేవించారు. నిజంగా ప్రియులారా, దేనత్వంలో ఉన్నప్పుడే దేవుని సేవించడం అనేది గొప్పగా జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే క్రీస్తు బ్రహ్మము ఆయన దీనుడుగా ఉండుటకే ఇష్టపడ్డాడు. ఆయన అన్ని వేళలలో, అన్ని సమయములలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆయన తిరిగి ప్రసంగం చేసినప్పుడు, క్రీస్తు బ్రహ్మము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము తిరిగి ప్రసంగం చేసినప్పుడు ప్రియులారా, ఆయనకు ఎంతో ప్రియులారా కొన్ని $1,000 వచ్చాయి ఆయనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో వెళ్ళిన దగ్గర, మీటింగ్కి వెళ్ళిన దగ్గర కల్లా కూడా ఆయనకు విస్తారంగా కానుకలు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయనకు వచ్చినటువంటి కానుకలు కానీ, ఆయనకు వచ్చిన రాబడిని బట్టి ఆయన ఎంతో హోందాగా ఉండగలడు ఆయన. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని కోట్లు ఆయన వేసుకోవడానికి మంచి హోందా కలిగినటువంటి ఆ వస్త్రాలైన ధరించగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మంచి ఒక గొప్ప హోందాగా షూటు బూట్ వేసుకుని కారులో తిరగగలిగే ఒక గొప్ప వ్యక్తిలాగా క్రీస్తు బ్రహ్మము ఉండగలడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వస్తుంటే పోతూ ఉంటే లేచి నిలబడి సెల్యూట్ చేసే అంత గొప్ప హోదా స్థితిలో క్రీస్తు బ్రహ్మము ఉండగలడు ఆయన. కానీ అవన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే తిరస్కరించారు. వచ్చిన కానుకలను అవన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే, ఆయన విధవరాళ్ళు, భర్త లేని స్త్రీలు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడ భర్త లేని స్త్రీలు ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందులో ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఏం చేసినాడంటే చెక్కులు రాసి ఇచ్చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే ఒక పిల్లల తగ్గించుకొని తనను తాను రిక్తుడిగా చేసుకొని ఒక సామాన్యమైన రీతిలో జీవించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. ఆయన ముందుకు వచ్చింది. ఆయన అన్నాడు, నా ముందు ఏది కూడా నిలబడలేకపోయింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ రోగి నా ముందు నిలబడలేకపోయాడు, ఏ దయ్యము నా ముందు నిలబడలేకపోయింది, మరణము నా ముందు నిలబడలేకపోయింది. దేవుడు ఆ విధంగా నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొన్ని వేల డాలర్లు ఓ సహోదరుడు విలియం మేరన్ బ్రనహాం గారికి వస్తే ఆయన ప్రియులారా, ఆయన కానీ ఆయన భార్యకు కానీ ఆయన బిడ్డలకు అంటే ఆయన కుటుంబానికి ఏమాత్రం కూడా వాటిని ఉపయోగించలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కేవలం వచ్చిన డాలర్లు మొత్తం కూడా ప్రియులారా ఆయన చెక్కులు రాసి ఇదిగో విధవరాలకి సహాయం చేసేవాడు ఆయన, బీదలకు సహాయం చేసేవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడైతే బీదలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళకి ఇచ్చేవాడు ఆయన, సహాయం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంత సొమ్ము ఈ క్యాసెట్ మినిస్ట్రీకి వాడాడు ఆయన, పరిచర్యకు వాడాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కొంత డబ్బును ఆయన బుక్స్ ప్రింటింగ్కి వాడాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు వర్తమానాల పుస్తకాలు మన దగ్గరికి తెలుగులో వస్తున్నాయి, ఇంగ్లీష్లో వస్తున్నాయి, క్యాసెట్ రూపంలో వచ్చింది. చూడండి, ఒక పుస్తకం రూపంలో వచ్చింది. దీనికంతటికి కారణము ఈరోజు విలియం బ్రనహాం గుడ్ న్యూస్ సొసైటీ వాళ్ళు ధనం కాదు అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదా బ్రనహాం గారి యొక్క కుమారుడు జోసెఫ్ బ్రనహాం యొక్క డబ్బు కాదు అది, ఆయన దాచిన డబ్బు అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా ఇదిగో ఈ వర్తమానాలు వెళ్ళాలని ఆ రోజే ఆయన ఒక దర్శనము కలిగి ప్రియులరా ఆ డబ్బును ప్రియులరా వాడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా ఆయన వేసుకోవాలంటే ఎంత హోదాగా ఉండగలడు ఏమండి? ఎవరో వాడి 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 వదిలేసినటువంటి కారును ఆయనకి ఇస్తే ఆయన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అంటే సామాన్యతలో దేవుడు ఉన్నాడని చూపించడానికి ఆయన ఒక సామాన్యతలో దేవుడు ఉన్నాడు. హంగులో ఆర్భాటంలో ప్రియులారా దేవుడు ఉండడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉంటాడు. నీకు కలిగిన దాంట్లో దేవుడు నీకు ఈ రోజున అన్ని ఇచ్చినప్పుడు ఆ ఇన్ని ఇచ్చిన దానిలో నువ్వు ఎలా ఉండాలని అంటే నిన్ను నీవు సామాన్యురాలుగా సామాన్యుడుగా ప్రజల్లో నువ్వు మెలగాలి. అప్పుడు దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే వారు పెద్దవారైన తరువాత వారు ఆయనను మరిచిపోయారు. ఏమంటే దేవుని మర్చిపోతున్నారంట పెద్దవాళ్ళు అయినప్పుడు. పెద్దవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అయినప్పుడు. పెద్దవాళ్ళు అంటే వయసులో పెరగడం కాదు, గొప్పలో అంటే ఒకప్పుడు చిన్న స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళు? గొప్ప స్థితికి, అంటే రాబడిలో గొప్ప స్థితికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ రోజున పెద్ద పెద్ద క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, డినామినేషన్లు ఉన్నాయి. నిజంగా ఒకప్పుడు వాళ్ళు ఒక సామాన్యుడు పిలిచినా కూడా వచ్చి కోటానికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు వస్తున్నారు వాళ్ళు, మాకు ₹1,00,000 ఇస్తేనే వస్తాం. ఒక్క కోటానికి ఎంత అడుగుతున్నారు?
లక్ష. ఆయన వచ్చి ఒక గంటన్నరో వాక్యం చెప్తాడు అంతే. ఆయన చెప్పే ఒక గంటన్నర వాక్యానికి ఎంత? ₹1,00,000. చూసారా? సెలబ్రిటీస్. మరి వాళ్ళు వస్తేనే అక్కడ జనం కూడా వస్తారు. ఆ సెలబ్రిటీస్ వస్తేనే, ఆ గొప్ప వాళ్ళు వస్తేనే మరి అక్కడ జనాలు కూడా వస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక సామాన్యుడు వెళ్ళాడు అనుకోండి, వస్తారా? అసలు ఆయన ఎవడో కూడా తెలియదు జనాలకి. చూడండి ప్రియులారా, గమనించండి. ఒకప్పుడు చిన్నవాడుగా ఉన్నవాడు ఇప్పుడు అతను ఎలా అయిపోయాడంట? పెద్దవాడుగా అయిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పెద్దవాడుగా అయినప్పుడు వాళ్ళు దేవునిని మర్చిపోతున్నారు, వాక్యాన్ని మర్చిపోతున్నారు. వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఆ స్థితిని వాళ్ళు ఏమైపోతున్నారు? మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయనను మర్చిపోయారు. అది నిజము. ఒక సందులో ఎక్కడో మనము ఒక పెనము వంటి ప్లేటులో తీసుకొని, ఒక తుంబరని తీసుకొని మన చేతులతో దానిని కొట్టుచు, మరియు ఒక పాత గిటారును తీసుకొని దానిని ఆ విధముగా శబ్దము చేయుటకు మనము ప్రయత్నించి ఒక వీధి కూటమును నడిపించినప్పుడు మీరు దీనులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే చూడండి, ఒక దీనులుగా ఉండాలని అంటే ఒక ఈ వీధి కూటంలో మనము ఎప్పుడైతే కూటం పెట్టి నలుగురికి వాక్యం చెప్తామో అది దీనులుగా ఉన్నట్ట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం హంగు ఆర్భాటాలకు వెళ్ళి స్టేజీలు కట్టి పెద్ద పెద్ద, ఈ రోజున చూడండి ఎలా ఉంది క్రైస్తవ ప్రపంచం. వాళ్ళ స్టేజీలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా అలంకరిస్తున్నారు ఆ స్టేజీల్ని. ఏమండి, అసలు చూడటానికి భయంకరంగా అంత అవసరమా? ఏమండి, ఈరోజు సినిమా యొక్క కల్చర్ అంతా కూడా ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ సెలబ్రిటీస్ దగ్గర ఉంది, ఎక్కడో లేదు. ఏమండి, చూడండి, ఒక క్రైస్తవ అక్కడ దేవుని ఆరాధించుటకు వెళుతున్నామా, లేకపోతే ఒక సినిమా ప్రోగ్రాంకి వెళుతున్నామా అన్న తేడా కనబడుతుంది అక్కడ. అవునా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ విధంగా డిజైన్లు, ఆ విధంగా కలరింగ్, ఆ విధంగా లైట్లు, షో లైట్లు భయంకరంగా ఈ రోజున ప్రియులారా ఆ లోకానికి, ఒక క్రైస్తవానికి ప్రత్యేకంగా తేడా లేకుండా ఈరోజు ఆ విధంగా ఉండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బెనహం చెప్తున్నాడు ఆయన, మీరు దీనులుగా ఉన్నారు, అయితే మనకు 30 లేక 40 లక్షల డాలర్లు కట్టడము వచ్చినప్పుడు, మరి అలాంటి గొప్పతనము వచ్చినప్పుడు మనం ఎంతో తలబిరుసుగల వారుగాను మారి మనలను మనమును పరిస్థితిని మర్చిపోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 40 లక్షల డాలర్లు కట్టడం వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. మరి అలాంటి గొప్పతనము వచ్చినప్పుడు మనం ఎంతో తలబిరుసుగలంగా వారుగా మారిపోతా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? మర్చిపోతున్నాము, లోకముతో మెరుగులు దిద్దుచున్నాము. ఏం దిద్దుతున్నామంట? మెరుగులు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ముఖాలకి వేసుకుంటారు, దాన్ని ఏమంటారు? మేకప్ వేస్తారు. ఆ మేకప్ సరిపోదు కొంతమందికి. ఆ మేకప్ మీద మరలా ఏం చేస్తారు తెలుసా? మెరుగులు దిద్దుకుంటారు. చెమికీలు ఏం చేస్తారు? చెమికీలు రుద్దుకుంటారు. ఆ చెమికీలు వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే మెరిసిపోతూ ఉంటుంది. మరి అది అసలు నిజంగా
ఎట్లా ఉంటుంది అంటే అంత దరిద్రంగా ఉంటుంది. అది వాళ్ళకి మళ్ళా అందం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముఖం అంతా కూడా మెరుగులు దిద్దేస్తారు, మెరుపులు చెమికలు అవి దిద్దటం వల్ల ఏంటంటే ఆ ముఖం అంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళు, అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు మేము ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించాలి, వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అంటే, మనం ఎక్కడున్నా సరే, ఎవరి మధ్యలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మనం ఎలా కనబడాలి? ఒక ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకస్తులు వాళ్ళు లోకములో వాళ్ళు తమను తామును గుర్తించుకోవడం కోసము వాళ్ళు ఎంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో, ఆత్మీయంగా కూడా దేవుడు మనలను అంతగా గుర్తింప చేసుకున్నటకు దేవుడు తన గుణ లక్షణముల ద్వారా మనలను మనం ఏం చేసుకోవాలంటే గుర్తింప చేసుకోవాలి. అది వధువు యొక్క అలంకరణ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎస్తేరు ఆమె తనను తాను ఏం చేస్తుంది? అలంకరించుకున్నది. ఆమె అక్కడ చెలికెత్తులో అలంకరించబోతే, మీరు వచ్చిన నా అలంకరించాల్సిన అవసరమే నాకు లేదు, మీరు రావద్దు అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవునికి మరియు సాతానుకు మధ్య పోరాటము అనే వర్తమానంలో మాట్లాడుతున్నాడు. దేవునికి మరియు సాతానుకి మధ్య పోరాటము అనే వర్తమానంలో ఏం మాట్లాడుతున్నాడంటే, వధువు ఐక్యమవలసి ఉండెను. అంటే వధువు అంట ఐక్యమవలసి ఉన్నదంట. అంటే దేంతో ఐక్యమవ్వాలి? ఆమె వాక్యముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువు దేంతో ఐక్యమై ఉండాలి? వాక్యముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యముతో కలిసి ఐక్యమవలసి ఉండెను. నా గొర్రెలు నా స్వరం వినును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన ఆ రాజు, ఆ గొర్రె, ఆయన స్వరం ఏంటో ఆయన వధువుకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేరే వాడి స్వరము అవి వినవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది డినామినేషన్లు వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటారు, ఉచిత సలహాలు అంటారు. ఏ సలహాలు? ఉచిత సలహా. అలా ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా, అవి వేసుకోవచ్చు కదా, ఇవి వేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఏమంటారు? ఉచిత సలహాలు. మనకు తెలియదా వేసుకోవాలని? వాళ్ళు చెప్తేనే మనం వేసుకోవాలా? బంగారం వేసుకోవాలని మనకి తెలీదా? విలువగల పట్టు చీరలు కట్టుకోవాలని మనకి తెలీదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం వాటన్నిటిని కూడా విసర్జించాము, తృణీకరించాము, తిరస్కరించాము. కారణం, వాక్యము మనకు ప్రాధాన్యత, వాక్యమే మనకు ప్రమాణికము, వాక్యమే మనకు వడంబడిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము వాక్యముతో ఐక్యమవలసిన వారముగా ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బిడ్డని చెప్తున్నాడు ఇక్కడ, నా గొర్రెలు నా స్వరం వినును, మరియు అది ముద్రించబడిన వాక్యమునందు ఆయన స్వరమును అదియే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ముద్రింపబడిన వారంట. ఆ సియోను కుమారి, వాక్యపు వధువు, పెండ్లి కుమార్తె, ఆయన భార్య దేనితో ముద్రించబడింది? వాక్యముతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యముతో ఐక్యము చేయబడి ఆమె తనను తాను సిద్ధపరచుకునుచున్నది. సాధారణ మత సిద్ధాంతములతో కాదు, వాక్యముతో ఆమె తనను తాను ఏం చేసుకుంటుంది? అలంకరించుకునుచున్నది. మత సిద్ధాంతములతో కాదు. ఈ లోకములో అనేక మతాలు ఉన్నాయి. క్రైస్తవులోనే అనేక మతాలు ఉన్నాయి. లోకములో అనేక మతాలు ఉంటే, లోకం సంగతి పక్కన పెడితే క్రైస్తవులోనే అనేక మతాలు ఉన్నాయి. మాది ఈ మతము, మాది ఆర్సీఎం మతం,
మాది సిఎస్ఐ మతం, మాది లూథర్ మతం, మాది బాప్టిస్టు, మాది పెంతుకోస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో అనేక మతాలు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. ఒక మతం పుట్టుకొచ్చినప్పుడు ఆ మతం ఊరికినే పుట్టుకురాదు. ఆ మతములో అనేక సిద్ధాంతాలు, అనేక ఆచారాలతో పుట్టుకొచ్చిందే మతము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ యొక్క క్రీస్తు అబ్రహాము యొక్క వర్తమానములో పిల్లలు గమనించండి, దీనిలో మనము ఏం కలిగి ఉన్నామంటే వాక్యాన్ని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు వలె రాజు ముందు నిలబడుటకు ఎస్తేరు ఎన్నుకోబడినప్పుడు ఆమె అన్ని సంగతులలోనూ అలంకరించుకోబడలేదు. అన్ని సంగతుల్లో అలంకరించబడలేదంట ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అన్ని విషయాల్లో అలంకరించుకోలేదు ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో అనేక సంగతులు ఉన్నాయి. పెండ్లి కుమార్తెను అలంకరించే సంగతులు లోకములో ఒక్కొక్క మతము ఒక్కొక్క రకంగా అలంకరిస్తుంది పెళ్లి కుమార్తెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క మతము ఒక్కొక్క రకంగా పెళ్లి కుమార్తెను ఏం చేస్తారు? అలంకరిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎస్తేరు యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది? దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు ఎన్నుకోబడినప్పుడు ఆమె అన్ని సంగతులతోనూ అలంకరించుకొనలేదు, కానీ ఆమె ఒక మధురమైన సాత్వికమైన ఆత్మతో తనను తాను అలంకరించుకున్నది. ఎలాగా అలంకరించుకుందంట? మధురమైన సాత్వికమైన మనస్సుతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గత మధ్యాహ్న సమయంలో నేను చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు. వారు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎందుకు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనంటే అధికారాన్ని పరిపాలన చేయుటకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఒక సాత్వికుడు. అందుకే ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలమును కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యాత్ర 40 సంవత్సరాలు జరిగింది. మోషే అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు మోషేకి అప్పగించేశాడు ఆయన. కారణం, వాటన్నిటిని ఆయన సాత్వికముతో జయించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ప్రియులారా సాత్వికముతో లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యములు, మత సిద్ధాంతమైనటువంటి కార్యములను, లోకములో ఉన్న కార్యములను, వీటన్నిటిని కూడా ప్రియులారా మనం ఏం చేయాలని అంటే జయించాలి. ఎలాగా అంటే సాత్వికమైనటువంటి మనస్సుతో. ఒక రోజున ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలులు ఆ యొక్క దేవునికి మోషేకు వ్యతిరేకముగా పనిచేసినప్పుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేకు దేవునికి వ్యతిరేకముగా పనిచేసినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు తప్పుకో పక్కకి, నేను ఈ ప్రజలను నాశనం చేసేస్తాను. నీ ద్వారా మళ్ళా ఒక కొత్త జనరేషన్ని, ఒక న్యూ ప్రపంచాన్ని నేను సృష్టిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే అంటున్నాడు, అయ్యా వద్దు, ఇదిగో ఈ ప్రజలను అందుకేనా నువ్వు తీసుకొని వచ్చింది అని చెప్పి ఆ ప్రజలకి దేవునికి మధ్యలో ఆయన ఉండి, ప్రియులారా గమనించండి, ఇదిగో ఒకవేళ నువ్వు కానీ వారిని నాశనం చేసే లెక్క అయితే ముందు నీ జీవగ్రంథముల నుండి నా పేరును తొలగించు అని చెప్పి దేవుడితో ప్రమాణం చేస్తాడు మోషే. మోషే ఒక సాత్వికమైన మనిషి కలిగిన వాడు.
ఒక కనికరం కలిగిన మనిషి ఆయన, ఒక జాలి, దయ, వినయము, విధేయతతో కూడిన మనసు కలిగిన వాడు మోషే. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు ధరించుకునింది, ఎస్తేరు అలంకరించుకునింది. ఆమె ఏమలంకరించుకునింది అని అంటే సాత్వికమైనటువంటి మనసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాత్వికమైన ఆత్మతో తనను తాను అలంకరించుకున్నది. దానిని వెంబడించుచున్న ఆత్మ యొక్క ఫలములన్నిటితో, దానితోనే వధువు తనను తాను ఏం చేసుకుంటుందంటే అలంకరించుకునుచున్నది. ఓ సియోను కుమార్తె, నిన్ను నీవు అలంకరించుకో. ఎలాగూ? సాత్వికమైన మనసుతో, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకో. పేతురు రాసిన పత్రికలో మనం చదివే పొద్దున చూడండి ఆ వాక్యాన్ని. 5వ అధ్యాయం 5వ వచనము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. మొదటి పేతురు రాసిన పత్రిక. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మలను అలంకరించుకునుడి. చాలు. ఏ విధంగా అలంకరించుకోవాలంట? దీన మనస్సు అనే వస్త్రముతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ దీనమైన మనసు, దీనమైన మనసుతో మీరు ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలని వాక్యంలో రాయబడింది. సాత్వికమైన మనసుతో మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. ఎందుకు? నీ రాజు ఎలాంటోడంట ఆయన? ఈ రాజు ఎలాంటోడు? నీతిపరుడు, సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీన మనసు గలవాడు. నీ రాజు ఎలాంటోడు? నీతిపరుడును, సాత్వికుడును, దీన మనసు గలవాడును. చూడండి, అది ఆ వాక్యము యోహాను సువార్తలో ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి, భయపడకు. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదటి గ్రహింపలేదు. కానీ యేసు మహిమ మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడి ఉండేననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో ఉంటుంది సువార్తలోనే అనుకుంటా. నీ రాజు సాత్వికుడును, దీన మనసు గలవాడని ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏముంటుందండి? నీ రాజు సాత్వికుడు, దీన మనసు గలవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ సియోను కుమారి ఏమండి ఎలా అలంకరించుకోవాలంట? సాత్వికమైన ఆత్మతో తనను తాను ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. దానిని వెంబడించుచున్న ఆత్మ యొక్క ఫలములన్నిటినీ, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మ ఫలమేమనగా చూడండి. 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలములేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఇట్టి వాటికి విరోధమైన విరోధమైన నియమం నియమము ఏదియూ లేదు. ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చూడండి, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్య సంబంధులు అనట, వాక్య సంబంధులు వాక్యముతో నిలబడేవాడు, వాక్యమును అలంకరించుకున్నవాడు, దీన మనస్సును ధరించుకున్నవాడు, సాత్వికమైన మనసును ధరించుకున్నవాడు, విరిగి నలిగిన మనసును ధరించుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? ఏం చేస్తున్నారు? కాదు, ఆ కింద చదవండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి 23వ వచనం. ఇట్టి వారికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేయుచున్నారు. క్రీస్తు యేసు సంబంధాలు అంటే వాక్య సంబంధులు. క్రీస్తు యేసు సంబంధాలు అంటే వాక్య సంబంధులు, వాక్యమును అలంకరించుకున్న వాళ్ళు, దీన మనసును అలంకరించుకున్న వాళ్ళు, సాత్వికమైన మనసును అలంకరించుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ శరీర సంబంధమైన వాటిని ఏం చేస్తారంట? సిలువ వేసేస్తున్నారు. అది దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము సిలువ వేయవలసింది నీతిని కాదు, మనము సిలువ వేయవలసింది ప్రేమను కాదు. ఒకప్పుడు ప్రేమ సిలువ వేయబడింది, ఒకప్పుడు నీతి సిలువ వేయబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకప్పుడు సమాధానము సిలువ వేయబడింది, కానీ ఇప్పుడు సిలువ వేయబడాల్సింది ఎవరు అంటే దురాశలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంత క్లియర్గా రాశాడండి పౌలు. ఆమేన్. హల్లెలూయా. మీరు సిలువ వేయవలసింది ఏంటో తెలుసా? శరీరమును దాని ఇచ్చలతోను దురాశలను శరీరమును వేయాలంట. దాని యొక్క ఇచ్చలు, శరీరానికి కొన్ని ఇచ్చలు ఉన్నాయి. అంటే ఇచ్చలు అంటే కోరికలు. ఈ శరీరానికి ఏమున్నాయి? కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నిటిని కూడా మీరు ఏం చేయాలంట? సిలువ వేయాలంట. వేసి ఉన్నారు, ఆల్రెడీ వేసి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనం సిలువ వేసిన వాళ్ళమైతే ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా మనలో కనబడతాయి. సియోను కుమారి, నీవు అలంకరించుకో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా తక్కువ మందే ఉన్నాం, కానీ ఎంత గొప్ప వర్తమానం వస్తుందో ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సాత్వికమైనటువంటి క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, సాత్వికమైనటువంటి మనసును ఆత్మ యొక్క దానితో వస్తున్నటువంటి ఆత్మ యొక్క ఫలములన్నిటితో నీవు ఏం చేయబడాలంట? అలంకరించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దానితోనే వధువు తనను తాను అలంకరించుకొనుచున్నది. ఆమె ఏమి పొందుకున్నది? వాక్యము యొక్క సహవాసము. ఆమె ఏం పొందుకుందంట? వాక్యము యొక్క సహవాసము. మన సహవాసము లోక సంబంధమైన సహవాసము అదేదో ఉంటే దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? సిలువేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన సహవాసము మనకు ఏదైనా ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని సిలువేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏమి పొందుకున్నది? వాక్యము యొక్క సహవాసములో కలిసి సమకూడుట. ఆమేన్. హల్లెలూయా. ఆమె వాక్యముతో జతకట్టడము, వాక్యముతో సహవాసము చేయటము, వాక్యముతో నడవటము, వాక్యం ఎక్కడుంటే అక్కడే ఉండటము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాక్యము యొక్క సహవాసము అది నిజము.
సహవాసము చేస్తూ ఈ రాత్రి క్రీస్తు యేసునందున్న పరలోక స్థలములో కలిసి కూర్చుని ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎక్కడున్నాం? పరలోక స్థలంలో. ఆమేన్. వాక్యముతో మనం ఎక్కడున్నాం అంటే పరలోకంలోనే ఉన్నాం. నిజంగా స్తోత్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన. ఒక సమ్మతి, ఒక స్థలము, ఒక ఆత్మ, ఒక మనస్సు, ఒక నిరీక్షణ, ఒక దేవుడు, ఒక ఉద్దేశము. ఆమేన్. చూసారా, మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక నిరీక్షణ ఉంటాం. ఒకే ఒక్క సమ్మతి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యంలో ఉంది, ఆమోసు రాసిన గ్రంథంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సమ్మతించడం ఏకీభవించే మనస్తత్వము. ఇప్పుడు ఈ వాక్యానికి మనం ఏం చేయాలంట? ఏకీభవించి. ఏకీభవించాలంట. ఆమేన్. అది సమ్మతించడం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే స్థలము. ఆమేన్. హల్లెలూయా. అనేక స్థలాలు ఉండవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకే స్థలము. ఈ స్థలము ఏమిటి? ఈ స్థలము ఈ గుడారము. స్థలం అనగా గుడారము. ఆమేన్. హల్లెలూయా. ఈ గుడారము ఏమిటి అని అంటే ప్రియులారా, ఇదిగో అత్యున్నతమైనటువంటి సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఆత్మ ఉండాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి? ఒకే ఆత్మ, ఒకే మనస్సు, ఒకే నిరీక్షణ, ఒకే దేవుడు, ఒకే ఉద్దేశము. ఆమేన్. చూశారా, మీరు అక్కడే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం అంటే అక్కడే ఉన్నాం. వాక్యముతో ఉండాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక ఉద్దేశాలు మనకు ఉండకూడదు, అనేక ఆలోచనలు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంత గొప్ప సత్య వాక్యాన్ని విడిచి మనము ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకస్తులతో కానీ లేదా క్రైస్తవ డినామినేషన్లతో కానీ ఏకమైతే ప్రియులారా, మనము దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిసారి బైబిల్ ఏదైనా చెప్పినప్పుడు మేము ఆమేన్ చెప్పేదము. ఆమేన్. హల్లెలూయా. అంటే బైబిల్లో ప్రతి వాక్యానికి మనం ఏం చెప్పాలంట? దాంతో ఏకీభవించాలి మనం. నువ్వు ఆమేన్ అని చెప్పినప్పుడే నీవు వాక్యముతో ఏకీభవించినట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ అనగా అర్థం ఏంటి? అది జరుగునుగాక, అది జరుగునుగాక అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వాక్యము ఆమేన్తో ముగించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మారు మనసు పొంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలము ప్రతి ఒక్కరూ నిజమైన వాక్యముతో సహవాసము చేయవలెను. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అలంకరించుకోవాల్సింది అలంకరణ, అసలైనటువంటి అలంకరణ ఏంటి అనంటే వాక్యము, దీన మనసు అనేటువంటి ఆ వస్త్రము, సాత్వికమైనటువంటి మనస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు ఆ రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. కానీ ఇంకా పేతురు రాస్తున్నాడు చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి 2వ పేతురు రాసిన పత్రిక. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా
ఆయన దైవశక్తి దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ చూడండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుసరించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడే. దయను అమర్చుకొనుడే అనే దగ్గర అలంకరించుకొనుడే అని పెట్టండి. అమర్చుకొనుడే అని తీసేయండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ ఏం పెట్టాలి? అలంకరించుకొని. మనం ఏమి అలంకరించుకోవాలో, మనము ఏమి ధరించాలో, మనం ఏమి అమర్చుకోవాలో ప్రియులారా అక్కడ రాయబడింది. ఏం రాయబడిందండి? ఈ హేతువ మటుకు మిమ్మల్ని మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారండి. విశ్వాసమునందు సద్గుణము. ఒకటి విశ్వాసము, రెండవది సద్గుణము, మూడవది జ్ఞానము, నాలుగవది ఆశా నిగ్రహము, 5 సహనము, 6 భక్తి, 7 సహోదర ప్రేమ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 దయ, 7 సహోదర ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ ఏమిటి? అలంకరణ. ఎవరు అలంకరణ? సియోను కుమారి యొక్క అలంకరణ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సద్గుణం ఉందా మనలో? సహోదర ప్రేమ ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? సహనం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియులారా మనము ఒకదాని యందు ఒకటి మనం ఏం చేయాలంటే అలంకరించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు అవే ధరించుకునింది. మొద్దుకై ఇచ్చినటువంటి అలంకరణ కాక వేరే అలంకరణ ఆమె క్షమించండి, హేగే ఇచ్చిన అలంకరణ కాక వేరే అలంకరణ ఆమె ధరించలేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం ధరిస్తున్నాం? మనం ఏం ధరించుకుంటున్నాం? లోక సంబంధమైనయా? ఎస్తేర్ లాగా ప్రియులారా వస్తీ ఆమె ధరించుకుంది, కానీ గర్వం. వస్తీకి ఏముంది? గర్వం. రాజు పిలిస్తే నేను వెళ్ళాలా వాళ్ళ ముందుకి? వస్తీకి ఎస్తేరుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? వస్తీ రాజు సన్నిధికి ఆ విందుశాలలోకి రాలా, కానీ ఎస్తేరు రాజు సన్నిధికి ఆ విందుశాలకి ధైర్యంగా వచ్చి నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఉంది, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంట? నీ రాజు నీ సౌందర్యమును
కోరిన వాడట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత మధ్యాహ్న సమయంలో చదివాం అనుకుంటుంది. చూడండి, కీర్తనలు 24 అనుకుంటా. కీర్తనలు 24. తీసారా? చదవండి తీసిన. భూమియు దాని సంపూర్ణ భూమియు ఆ, దాని సంపూర్ణతయు ఉమ్, లోకమును దాని నివాసులను యెహోవావే. ఉమ్, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ఉమ్, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఆ, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఉమ్, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఉమ్, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, ఉమ్, కపటముగా ప్రమాణము చేయకయు, ఉమ్, నిర్దోషమైన చేతులను, ఉమ్, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఉమ్, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, ఉమ్, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆ, ఆయన ఆశ్రయించు వారు ఆ. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఆ, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. అది కాదండి, అక్కడ రాయబడి ఉంటుంది, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎస్తేరు యొక్క సౌందర్యాన్ని రాజు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహష్వారోషు రాజు ఆ యొక్క ఎస్తేరు యొక్క సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఆయన ఆమె ఏ విధంగా అలంకరించుకుంది? వాక్యముతో అలంకరించుకుంది. దీన మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో, ఆత్మ యొక్క ఫలములతో ఆమె తనను తాను ఏం చేసుకుందంట? అలంకరించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2వ పేతురు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అక్కడ ఒక మనిషికి ఉండవలసిన గుణ లక్షణాలన్నీ కూడా ఒక పెళ్లి కుమార్తెకు, ఒక నిజమైన వాక్యము యొక్క వధువుకు ఉండవలసిన గుణ లక్షణాలు అవే. పేతురు ఎప్పుడో రాసేసాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రియులారా, క్రైస్తవ ప్రపంచము వీటితో ఏకీభవిస్తుందా? ఈరోజు క్రైస్తవ ప్రపంచము వీటితో ఏకీభవిస్తుందా? లేదు. ఈరోజు క్రైస్తవుల్లో ప్రేమ లేదు, దయ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ, దయ ఇవి ఏవి కూడా క్రైస్తవ్యంలో లేవండి. ద్వేషము, అసూయ, కలహము, మత్సరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా పెంచుకుంటాం. కారణం ఏంటంటే ప్రియులారా, అపవాది చేతిలో ఉంది. క్రైస్తవ సంఘం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అపవాది స్వాధీనపరుచుకున్నాడు దాన్ని. సంఘాన్ని ఈరోజు ప్రియులారా, క్రైస్తవ సంఘాన్ని అపవాది ఏం చేసుకుందంటే స్వాధీనం చేసుకుంది. ఎందుకు స్వాధీనం చేసుకుంది అనంటే, ఎప్పుడైతే క్రీస్తు సంఘములో నుండి బయటకు వచ్చాడు, మీరు చూడండి, ఆయన 6 సంఘకాలాల వరకు కూడా, ప్రకటన గ్రంథములో 6 సంఘకాలాలు ఉన్నాయి కదా. ఈ 6 సంఘకాలాల్లో క్రీస్తు ఎక్కడున్నాడు అనంటే సంఘములో ఉన్నాడు, లోపల ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు ఆయన. క్రీస్తు సంఘములో ఉండగా అపవాది దానిని స్వాధీనము చేసుకోలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు సంఘములో ఉండగా అపవాది ఎట్టి పరిస్థితుల్లో సంఘములోనికి జ్వరబడడు, సంఘాన్ని స్వాధీనము చేసుకోలేడు. ఎట్టి పరిస్థితుల్లో వాని వల్ల కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు సంఘములో నుండి బయటకు వచ్చాడో, ఎప్పుడు వచ్చాడు ఆయన? 7వ సంఘ కాలంలో, లవోదిక సంఘ కాలంలో ఆయన ఎక్కడుండి తలుపు తడుతున్నాడు? సంఘము బయటుండి తలుపును తడుతున్నాడు. అంటే ఇప్పుడు సంఘములో నుండి క్రీస్తు బయటకు వచ్చేసాడు.
మరి సంఘములో నుండి క్రీస్తు ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పుడు ఎవరు వచ్చారని అంటే అపవాది ఎంటర్ అయింది సంఘములోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయి? ఎందుకు? అపవాదిని తీసుకొచ్చాడు అవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చారు? అపవాది. అప్పటి వరకు కూడా క్రీస్తు సంఘములో ఉన్నంత కాలము, క్రీస్తు లోపల సంఘము లోపల ఉన్నంత కాలము అపవాది బయట ఉంది, లోకములో ఉంది. ఎప్పుడైతే క్రీస్తు సంఘమును విడిచిపెట్టి బయటకు వచ్చాడో అప్పుడు బయట ఉన్నటువంటి అపవాది ఎక్కడికి వచ్చిందంటే సంఘములోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘాన్ని కూడా ఆక్రమించుకుంది అపవాది. క్రైస్తవ సంఘాన్ని, పెండ్లి కుమార్తెను కాదు, పెండ్లి కుమార్తెను ఏ అపవాది కూడా ముట్టడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ సంఘము వేరు, నిజమైన పెండ్లి కుమార్తె వేరు. పెండ్లి కుమార్తెను ఏ అపవాది ముట్టజాలడు. ఎందుకనంటే ఆమెకు వాక్యం యొక్క అధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు వాక్యము బయలుపడింది. ఆమెను హల్లెలూయా. ఏదైనా తోటలో అపవాది వెళ్ళి అవ్వను మోసగించినట్లుగా ఇదిగో క్రైస్తవ సంఘములో 3వ శతాబ్దములో అపవాది ప్రవేశించి అక్కడ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతమును తీసుకొచ్చినట్లుగా పెళ్లి కుమార్తెను ఏ అపవాది కూడా ముట్టజాలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రోజున సంఘాన్ని అపవాది ఆక్రమించుకొని లోకములో ఉన్న కార్యాలన్నీ కూడా ఇప్పుడు సంఘములోకి తీసుకుని వచ్చి పెట్టింది? ఎందుకనంటే క్రీస్తు బయట ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు బయట ఉన్నాడు కాబట్టి. పెండ్లి కుమార్తె ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరాన్ని విని బయటకు వచ్చినప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే ఆయన వధువంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయటకు రావడం అంటే లోక సంబంధమైన ఆచారాల్లో నుంచి, లోక సంబంధమైన ఆచారాలు, లోకములో ఉన్నటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు ఏవేవైతే ఉంటున్నావో అవన్నీ కూడా ప్రియులారా విడిచిపెట్టేసేసి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక వాక్యమే ఉంటుంది. పెళ్లి కుమార్తె అంటే వాక్యమే, సియోను కుమారి అంటే వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయన భార్య కూడా వాక్యమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వారిద్దరు కూడా ఏక శరీరులు అని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. వారిద్దరు కూడా ఏక శరీరము అంట. క్రీస్తు యొక్క వధువు ఏమై ఉన్నారు? ఏక శరీరము, ఏక మనస్సు. అదే ఇక్కడ ఇందాక మనం చదివాం. ఒకే నిరీక్షణ, ఒకే దేవుడు, ఒకే మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనము ఎత్తబడే సమయంలోకి దగ్గరకు వచ్చేసాం. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు. ఎప్పుడు దేవుడు తన ఆత్మను ఆ కడవరి వర్షమును కురిపించి ఆ ఎత్తబడేటువంటి ఆ సమయంలోనికి మనం తీసుకుని వస్తాడో మనకు తెలియదు. కనుక ప్రియులారా, దానికోసమే మనం ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నాం. ఆ కడవరి వర్షం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడాలి. దానికోసమే మనం ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కడవరి వర్షం కురిపించబడినప్పుడు దేవుడు మరల ఆకాశాన్ని, భూమిని పెండ్లి కుమార్తె ద్వారా ఈ ప్రపంచాన్ని కదిలించి ఆయన ఈ లోకములో నుండి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తెయే ఆఖరి పరిచర్య ఈ ప్రపంచానికి. క్రీస్తు థామస్ యొక్క పరిచర్య కాదు, పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య ప్రియులారా ఈ ప్రపంచానికి ఆఖరి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె భూమిని ఆకాశమును తలకిందులు చేయబోతాం.
దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి నీ బలమును తెచ్చుకొనుము. సియోను కుమారి నీ మెడకట్లు విప్పుకొనుము. సియోను కుమారి లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. 52వ అధ్యాయం యెషయా గ్రంథం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సియోను కుమారి, నిన్ను నీవు అలంకరించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి యొక్క అలంకరణ. ఆమేన్. హల్లెలూయా. అలంకరించుకున్నామా మనం? దీన మనసు ఉందా? సాత్వికమైన మనసు ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదర ప్రేమ ఉందా? ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో, ఆ 2వ పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ ఒక పరిపూర్ణమైన ఆ మానవుడికి ఉండవలసిన గుణలక్షణాలు అక్కడ రాశాడు ఆయన పేతురు. అవన్నీ మనలో ఉన్నాయా? మనం అలంకరించుకున్నామా వాటిని? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అవి ఒక యేసు క్రీస్తులోనే కాదు, లేదా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మలోనే కాదు, లేదా క్రీస్తు తామస్సులోనే కాదు. ఈరోజు అవే గుణ లక్షణాలు ఈరోజు నీవు నేను కూడా కలిగి జీవించాలి, అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనలను ఈ లోకానికి అలంకరించి పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఎవరి చేతో అలంకరించబడటం కాదు కానీ ప్రియులారా, దేవుడే మనల్ని అలంకరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ శక్తిని సామర్థ్యమును దేవుడు మనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి యొక్క అలంకరణ, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమెకు సన్నని నార వస్త్రములు ఇవ్వబడినవి. అవి పరిశుద్ధుల యొక్క క్రియలని వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓ ఎస్తేరు ప్రియులారా, గమనించండి, ఆమె తను తాను అలంకరించుకున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక చార తనను తాను అలంకరించుకున్నది. ఆమేన్. హల్లెలూయా. దీన మనసు, దయ, సాత్వికమైన మనసు అనే వస్త్రములతో ఆమె తనను తాను అలంకరించుకుని ఆమె అబ్రహామును పిలుస్తుంది, నా యజమానుడా అని పిలుస్తూ ఉంది. అందుకనే ఆమె ఆ విధంగా ఉంది కాబట్టే ఈరోజు నిజమైన శారా యొక్క పిల్లలుగా మీరు పిలువబడాలనంటే ఆమేన్. ఆమె ఏమే విధంగా అయితే ప్రియులరా అబ్రహాముకు లోబడి, అబ్రహాము మాటకు వినయము విధేయత చూపిస్తూ, అబ్రహాము యొక్క మాటను గౌరవిస్తూ ప్రేమిస్తూ ప్రియులరా ఆ విధంగా అబ్రహామును వెంబడించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 9వ వచనం నుంచి 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళను. ఏ క్రియల చేత అంట? దైవభక్తి గలవారమని మనం చెప్పుకోవటం కాదు, ఆ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు యొక్క సత్క్రియలు ఏవైతే ఉన్నావో అవి ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధువైనట్టు మృదువునైనట్టు. ఆమేన్. హల్లెలూయా. అదేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై. అనుకవ ఏముండాలంట మనలో? అనుకవ ఉండాలి మనలో ఏముండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. దైవభక్తి గలవారు మనం చెప్పుకోవడం కాదు, ఆ చెప్పుకునే స్త్రీలకు తగిన సత్క్రియలు
మనలో కనబడాలి. ఆ విధమైనవి మనం అలంకరించుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలో నడవడిక వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్షయమైన అలంకరణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతరంగం యొక్క అలంకరణ, మృదువైనట్టు సాధువునైనట్టు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగుల విలువ గల వస్త్రములతో కాక ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధిలో వినయముతో విధేయతతో పవిత్రమైన మనసుతో దీన మనసుతో సాత్వికమైన మనసుతో ఇవన్నీ కూడా ప్రియులారా మనము అలంకరించుకునవలెను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క ఎస్తేరు ఏగే ఇచ్చిన అలంకరణతో ఏ విధంగా అయితే రాజు సన్నిధికి వెళ్ళిందో ప్రియులారా, మనము కూడా మన యొక్క హేగే క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశముతోనే మనము అలంకరించుకొని మనము రాజు యొక్క సన్నిధికి వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధమైన అలంకరణ కాక వేరొక అలంకరణతో మనము రాజు సన్నిధికి వెళ్ళలేము. మనం తృణీకరించబడతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచినబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఇప్పటి వరకు కూడా నాయన ఓ సియోను కుమారి యొక్క అలంకరణ అనే సందేశం నాయన మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. నిశ్చయముగా నా తండ్రి, ఓ హేగే ఇచ్చిన అలంకరణ తప్ప వేరొక అలంకరణ ఎస్తేరు ఏ విధంగా అయితే ధరించుకోలేదు, ఓ ఈ చివరి దినాల్లో క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ద్వారానే మమ్మల్ని మేము అలంకరించుకుని ప్రభువా, ఆ దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, ఓ ఓ దయ, సద్గుణము, ఓ ఆత్మ ఫలములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మేము అలంకరించుకొని ఎత్తబడుటలో వెలుటకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah. Hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్నా
ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని ఓ క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.